హాయ్ హలో నమస్తే, నేను మీ శైలజ వచ్చేసాను కొత్త వీడియోతో. ఇప్పుడు వైరల్ అయిన దహి టోస్ట్ చేస్తున్నానండి. పదండి చూద్దాం. పచ్చిమిర్చి, కొత్తిమీర, చిన్న బటర్ అండ్ చాట్ మసాలా, బ్రెడ్, పెరుగు, కొన్ని వెల్లుల్లి, ఒక బౌల్ మిక్స్ చేసుకోవడానికి అండ్ ఒక మిక్సీ జార్ చిన్నది. ఇవన్నీ తీసుకోవాలి. అన్నిటిని వాష్ చేసి పెట్టుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకోండి ఒకదాని తర్వాత ఒకటి. పచ్చిమిర్చి కొంచెం కట్ చేసి వేసుకోండి, లేదంటే తొందరగా గ్రైండ్ అవ్వదు కదా, అందుకని నేను అలా చేసా. ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా అది లాస్ట్లో యాడ్ చేసుకుందాము, ఎందుకంటే ఆల్రెడీ అవి మిక్సీ పట్టి ఉన్నాయి అన్నమాట ఇంట్లో నా దగ్గర. మీరు లేకపోతే ఎండుమిర్చిని మిక్సీ పట్టి పెట్టుకోవచ్చు. 2 ఐస్ క్యూబ్స్ కూడా. కొత్తిమీర వాష్ చేసుకున్నాను, యాడ్ చేస్తున్నాను. చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇది చట్నీ లాగా, గ్రీన్ చట్నీ ఎలా ఉంటుందో అలా చేసుకోవాలి. బటర్ యాక్చువల్లీ అంటే వైరల్ అయిన వీడియోలో లేదు, నేను యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసం, నాకు ఇష్టం బటర్, అందుకని యాడ్ చేసుకున్నాను. చిన్న ప్యాకెట్. ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి చేసుకున్నాక ఇదంతా, వెల్లుల్లి యాడ్ చేయలేదు నేను, మర్చిపోయాను, అందుకని మళ్ళీ యాడ్ చేసి మిక్సీ పడుతున్నాను. ఇదిగోండి ఇలా ఫైన్ పేస్ట్ చేసుకుని ఇదంతా మనం కర్డ్లో మిక్స్ చేసుకోవాల్సిందే, అంతే. కర్డ్ కొంచెం థిక్గానే ఉండాలి, ఎందుకంటే ఆ కన్సిస్టెన్సీ ఉంటేనే బ్రెడ్కి మంచిగా అప్లై అవుతుంది, లేదంటే అప్లై అవ్వదు. లూజ్గా అయిపోతే అప్లై అవ్వదు. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం కర్డ్ వేసేసుకొని, మీకు ఎంత కావాలో అంటే ఎన్ని స్లైస్ చేస్తున్నారో బ్రెడ్ స్లైసెస్ దాన్ని బట్టి పెరుగు తీసుకోండి. పెరుగులో ఈ చట్నీ వేసేసేయాలి, మొత్తం పోర్ చేసేసి మిక్స్ చేసుకోవాలి. నేను 1/2 లీటర్లో కొంచెం తక్కువ తీసుకున్నా, అంటే హాఫ్ తీసుకున్నా, కొద్దిగా వదిలేసాను. కర్డ్ మరీ పుల్లగా ఉంటే బాగుండదండి, కొంచెం నార్మల్గానే ఉండాలి, కొంచెం తీయగా. పుల్లగా ఉంటే మరీ పులుపు తిన్నట్టు ఉంటుంది. ఇదంతా మిక్స్ చేసేయండి ఇందులో. నేను అంటే నా లెక్క ప్రకారం వేసుకుంటాను ఏదైనా, అంటే నేను మెజర్మెంట్స్ అని ఏం పెట్టుకోను, నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు మెజర్మెంట్స్ ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. స్పైసీ కూడా మీరు కావాల్సినంత వేసుకోవచ్చు. మా ఇంట్లో స్పైసీ బాగానే తింటారు, అందుకని కొంచెం ఎక్కువే పచ్చిమిర్చి వేసాను. ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేయండి, మరీ ఎక్కువ కాదు, కొంచెం యాడ్ చేసేసి చిల్లీ ఫ్లేక్స్ వేసేసేయండి. వేసేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఇదంతా వేసేయడమే. డిప్ చేయాలి ఒక్కొక్క స్లైస్. ముందే ఏమీ ఫ్రై చేసుకోని అవసరం లేదు. బ్రెడ్ని మనం నార్మల్గానే అలానే దాంట్లో డిప్ చేసేసి వేసేయడమే ప్యాన్ పైన. 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి, అంతే. వేడివేడిగా దహి టోస్ట్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పైన మరి ఆయిల్ అయితే, అంటే నేను ఎక్కువ వాడినండి, కొంచెమే వేసాను. మీరు ఆయిల్కి బదులు బటర్ కూడా వేసుకోవచ్చు. వేసేసి ఇదిగోండి ఇది 2 సైడ్స్ ఇలా డిప్ చేసేసి ప్యాన్ పైన వేసేయడమే. ఇదిగోండి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు తవ పైన పెట్టుకొని
తీసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేయడమే. దీన్ని సాస్తో తింటే కూడా చాలా బాగుంది. మా పిల్లలు సాస్తోనే తిన్నారు. చాలా బాగుందండి. ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.